బలభద్రపురంలో ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా బెక్కవోలు మండలానికి సంబంధించి నూతనంగా మంజూరైన 12 వితంతు పెన్షన్లను లబ్ధిదారులకి అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్స్ భవనములు నిర్మించడం జరిగింది తప్పించి ఎక్కడ అభివృద్ధి చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ మేళవించి ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. రేపు నూతన సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒక్కరోజు ముందుగానే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బిక్కవోలు మండల బలభద్రపురం కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఏదైతే కొత్తగా మంజూరైన స్పౌస్ పెన్షన్స్ ఈ మండలంలో 12 స్పౌస్ పెన్షన్స్ మంజూరైనవి. ఆ పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ శ్రీ రామారావు గారికి, వేదిక పైన ఉన్న కూటమి పెద్దలకు, అధికారులకు, వేదిక ముందు ఉన్న కూటమి పెద్దలకు, అధికారులకు, లబ్ధిదారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో కానీ గ్రామాల్లో కానీ అమలు జరుగుతున్నాయో ఇప్పుడే సుబ్బారెడ్డి గారు సవివరంగా తెలియజెప్పడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు సేవా కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ క్లినిక్లు, అదేవిధంగా సచివాలయాల నిర్మాణం తప్ప ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయని విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలోని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పెన్షన్ల విషయంలో ఏ విధంగా అమలు జరుగుతూ ఉందో మీరు చూస్తూ ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై నెలలోనే 7,000 రూపాయలు, అంటే అప్పటి వరకు పెండింగ్ ఉన్న రెట్రాస్పెక్టివ్ మూమెంట్తో పెండింగ్ ఉన్న 3,000, అదేవిధంగా ఆ నెలకు ఇవ్వాల్సిన 4,000 కలిసి 7,000 ఇవ్వడం. అక్కడి నుంచి ప్రతి నెల కూడా 4,000 రూపాయలు 1వ తేదీని మీ అందరికీ అందివ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 1వ తేదీ సెలవు అయితే ముందు రోజు 30 కానీ 31 కానీ మీకు పెన్షన్లు అందివ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే రేపు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అందరూ బిజీగా ఉంటారు కాబట్టి ఈరోజు ఈ పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మీరందరూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా అత్యంత అద్భుతంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అందువల్ల మీరందరూ ఎప్పటికీ కూటమి ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.